అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నూతన ఇసుక విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీ, పౌర సరఫరాల శాఖకు 2,000 కోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం వ్యవసాయ సహకార కార్పొరేషన్ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ భేటీ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు జూలై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం. అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో నెల రోజుల పనితీరుపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇక కేబినెట్ భేటీ ముగిశాక సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగానే ఉచిత ఇసుక విధానం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఇటీవలే నూతన ఇసుక విధానాన్ని ప్రారంభించింది. లోడింగ్, ట్రాన్స్పోర్ట్ వంటి ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ ఉచితంగా ఇసుక అందిస్తోంది. అయితే నూతన ఇసుక పాలసీలో జోక్యం చేసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దంటూ మంత్రులకు చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని కేబినెట్ భేటీ అనంతరం వారికి స్పష్టం చేశారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయన్న సీఎం చంద్రబాబు నాయుడు బోర్డు సొసైటీలకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందనే విషయాన్ని గ్రహించి మంత్రులు పనిచేయాలని చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రులు కేటాయించిన శాఖల మీద ప్రతి నెల సమీక్ష చేయాలని, ఎప్పటికప్పుడు తమ శాఖల పరిస్థితి ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.